హోటల్లో ఏదో కల్తీ పని చేశాడంట, అందుకే తీసుకెళ్లి లోపలేశారు. అయినా వీళ్ళకి ఉన్న పని సరిపోదే, క్యాటరింగ్ అని బానే సంపాదించుకుంటున్నారు కదా, మళ్ళీ హోటల్ కూడా పెట్టి ఏం పోగేసుకుందామని. ఆ అత్యాసే వీళ్ల కొంప ముంచింది. వీధిలో ఎలా తెరెత్తుకుని తిరుగుతారో ఏంటో. ఆపండే హే మీ మొహాల మండ. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి పొడుచుకు తిందామా అని కాకుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. మనకెందుకు లేవే, పద పోదాం. విష్ణుని తీసుకురాలేదేంటి? ఒకవేళ విష్ణుని విడిచిపెట్టలేదేమో అమ్మా. అన్నపూర్ణ, మీరు మాత్రమే వచ్చారు, వాడేడే? కాసేపు ఆగి వస్తానన్నాడా? విష్ణు ఎప్పుడొస్తాడన్నయ్య? విష్ణుని ఎందుకు తీసుకురాలేదు? విష్ణుని పోలీసులు విడిచిపెట్టడం కుదరదు అన్నారక్క. ఎందుకని? అన్నపూర్ణ, నువ్వేం మాట్లాడలేదా? నువ్వు వెళ్ళి కూడా వాణ్ణి తీసుకురాకపోవడం ఏంటే? ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా పోలీసులు మా మాట వినిపించుకోలేదమ్మా. కేసు బలంగా ఉండడం వల్ల స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని అనేశారు. అయ్యో భగవంతుడా. మరి లాయర్ గారు ఏమంటున్నారు నానా? ఏదైనా కోర్టులోనే తేల్చుకోవాలని చెప్తున్నారు. అయ్యో భగవంతుడా, ఎప్పుడు లేంది ఏంట్రా మనకి కర్మ. మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కిందే లేదు, పోలీసు వాళ్ళు మన గడప తొక్కింది లేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఘోరమేంట్రా? ఇప్పుడు ఏకంగా ఈ ఇంటి వారసునే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. భగవంతుడా, మేమేం చెయ్యాలయ్యా? ఏం కాదులేమ్మా. ఇంతకంటే ఏమవ్వాలే? వింటున్నావుగా చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వాగుళ్ళు వాగుతున్నారో. కష్టం వచ్చింది వాళ్ళకి కాదు కదా పెద్దమ్మగారు, అందుకే ఎన్ని మాటలైనా మాట్లాడతారు. అసలు ఈ సమస్యలన్నీ ఆ హోటల్ పెడదామన్నప్పటి నుంచే మొదలయ్యాయి. అవునే, ఆ ఎదవ చదువుకోనుంటే ఈ గొడవ గోలా ఉండేది కాదు. చదువునేమో గంగలో కలిపేశాడు. హోటలని మొదలు పెట్టాడు. దానికోసం 2 ఇళ్ళు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇంట్లో గొడవలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు అడ్డమైన వాళ్లతో మాటలు పడాల్సి వస్తుంది. విష్ణుగాడికి ఈ హోటల్ బిజినెస్ గురించి ఏమీ తెలియదని తెలిసే నా కొడుకు వద్దు అని చెప్పాడు. నువ్వు కూడా వాడి మాట మీదే ఉండుంటే విష్ణు హోటల్ పెట్టకుండా ఉండుండేవాడు. కానీ నువ్వు వాడికి సపోర్ట్ చేసావు. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారన్నయ్య? అదే ఆలోచిస్తున్నానమ్మా. లాయర్ గారితో మాట్లాడాలి. కోర్టు ద్వారా ఆయన బెయిల్ ఎప్పుడొస్తుందో ఏంటో తెలుసుకోవాలి. మీరేం భయపడకండి, వాడికేమీ కాదులే, వచ్చేస్తాడు. ఏవండి, ఒకసారి ఇంటికి వస్తారా? మీతో మాట్లాడాలి. ఇప్పుడు కాదులే లలిత. కాదండి, కొంచెం ఇంపార్టెంట్, ప్లీజ్ రండి. లలిత, నాతో మాట్లాడాలి అన్నావు, ఏంటో చెప్పు. అదేనండి, లాయర్తో మాట్లాడి కోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చి విష్ణుని తీసుకొస్తానని చెప్తున్నారు. బానే ఉంది, మరి హోటల్ సీజ్ చేశారు కదా,